నా పేరు జిల్లాని. నా ముగ్గురు పిల్లలకు అమ్మ ఒడి డబ్బులు అనేది పడినాయి. తల్లికి వందనం డబ్బులు పడినాయి. మా కష్టాలు చూసి నారా చంద్రనాయుడు బాబు గారు మాకు ముగ్గురు పిల్లలకు డబ్బులు తల్లికి వందనం వేసినారు. ఈయన దగ్గర మనము ఒక 6 నెలల కిందట ఎయిర్టెల్ సిమ్ అనేది ఈయన మా ఇంటికాడికి వచ్చి మా ఏరియా గడ్డ వీధిలో ఉపేంద్ర అనే మనిషి వచ్చి ప్రతి మనిషికి ఇంటికి తిరిగి సిమ్ ఫ్రీ సిమ్ నెల రోజులు వాడుకోండి, దాని తర్వాత పడేయండి, మీకు ఏం లేదు, వాటర్ బాటిల్ ఫ్రీ వచ్చింది, మీకు ఏటీఎల్లో బ్యాంకు కూడా ఉంది, మీకు ఏమైనా అవసరం ఉంటే బ్యాంక్ అకౌంట్ కూడా తెరిపిస్తామమ్మా అని వీళ్ళు ఆడవాళ్ళకు, మనం మొగోళ్ళము బయట పనిచేసేటోళ్ళము, ఆడవాళ్ళకు మోసం చేసి తమ్ము వేపించినాడు. ఆ తమ్ము వేసినప్పుడు ఏమైందంటే నా మేనకోళ్ళు చెల్లెలు ఆధార్ కార్డు తీసుకున్నాడు, తమ్ము వేపించుకున్నాడు. దాని తర్వాత ఓటీపీ చెప్పండి అని చెప్పినాడు. ఓటీపీ చెప్పేసిన కళ్ళు కూడా తీసుకున్నాడు, ఫోటో కొట్టినాడు, కళ్ళు తీసినాడు, తమ్ము తీసుకున్నాడు, ఆధార్ కార్డు తీసుకున్నాము. ఇది తీసుకుపోయి చేయండి అంటే మనము 1 టౌన్కి వచ్చినాము. 1 టౌన్కి వచ్చి సిఐ గారు, మన 1 టౌన్ సిఐ గారికి పాదాలకి నమస్కరించి, సార్ మమ్మల్ని న్యాయం చేయండి, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, ఏదైనా కానీ చిన్నపిల్లల కోరికలు ఉంటుంది, సైకిల్ కావాలా, బట్టలు కావాలా, ఫీజులు కట్టాలా, మన కష్టాలు ఇట్లా ఉన్నాయి సార్, మన బీద వాళ్ళము, కార్మికులము, బీడీ వర్కర్స్ చాలా మంది ఉన్నారు సార్. మన ఏరియాలో 50 మంది ఉన్నారు సార్. మన గడ్డ వీధిలో 50 మంది ఉన్నారు. ఇది మన సాయిబాబా టాకీస్ కాల 30 మంది ఉన్నారు, తాండాపాడులో 20 మంది ఉన్నారు, TB9 లో 10 మంది ఉన్నారు, మన కోడుమూడులో 8 మంది ఉన్నారు, గూటూరులో 4 ఉన్నారు. ఆయన ఫ్రీ సిమ్ సార్, ఇది ఫ్రీ సిమ్. మీకు బ్యాంక్ లో ఏమైనా అవసరం ఉంటే లోన్లకు గీళ్ళకు అన్ని మనం చేస్తాము, ఇది వాడుకోండి, వాడిన దినాలు వాడండి, బ్యాలెన్స్ అయిపోతే కదా నెల మనం వస్తూనే ఉంటాము. ఇదే నంబర్ వచ్చినట్టు మళ్ళీ వేరే సిమ్ కూడా ఇస్తాం మిమ్మల్ని, ఇది వాడండి అమ్మా, మీరు డబ్బులు పెట్టే అవసరం లేదు. ఈ డబ్బులు వాళ్ళు ఎయిర్టెల్ సిమ్ ఇచ్చిన వాళ్ళు స్కామ్ చేస్తారని ఆరోపిస్తున్నారు. మీకు ఎట్లా తెలిసింది? ఇది మనం ఎయిర్టెల్ ఆఫీస్కి పోయినాక తెలిసింది. రేవంత్ రెడ్డి వీడు ఉపేంద్ర వీళ్ళు మా ఈ డబ్బులు డ్రా అయిపోయిందమ్మా, వీళ్ళు పలానా మనుషులు డ్రా చేసుకున్నారు, 5 మంది ఉన్నారమ్మా, వీళ్ళు అందరు కలిసి అని చెప్పినారు. అలా ఎయిర్టెల్ ఆఫీసులో చెప్పినారు. సిమ్ కొంటే ఏమి ఇచ్చినారు మీకు సార్? సిమ్ కొంటే ఏమేమి ఇచ్చినారు? ఏమి ఇవ్వలేదు సార్. కొంతమందికి హాట్ బాక్స్ ఇచ్చినాడు, కొంతమంది కూరగాయలు తీసుకునేది ఇచ్చినాడు, కొంతమందికి వాటర్ బాటిల్ ఇచ్చినాడు సార్. ఇంత వాటర్ బాటిల్ అది ఇచ్చినాడు. ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసినారు. మనకు న్యాయం చేయాలని బాబు చంద్రనాయుడు బాబు గారికి, టీజీ భరత్ గారికి, మన 1 టౌన్ సిఐ గారి పాతాలకు నమస్కరించి మమ్మల్ని అందరికీ బీద వాళ్లకు, బీడీ కార్మికులు ఉన్నారు, కౌంటర్లు ఉన్నారు, మన ప్లంబర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, వీళ్ళకి అందరికీ న్యాయం చేస్తారని మీ మీద ఆశలు పెట్టుకొని నమ్ముకొని మనం దయచేసి మీరు చిన్న పిల్లలది కృషి చేయాలని కోరుకుంటున్నాం సార్.